కామారెడ్డి జిల్లా జుక్కల్లో గణిత ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. సోషల్ మీడియాలో ప్రశ్నలు చక్కర్లు కొట్టగా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 9 మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే మరో 3 పరారీలో ఉన్నట్లు కూడా చెప్పారు ఎస్పీ రాజేష్ చంద్ర. విధుల్లో నిర్లక్ష్యం వహించిన చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమా, ఇన్విజిలేటర్ దీపికలను డీఈఓ సస్పెండ్ చేశారు. మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇంకో పర్సన్ ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మీ అందరికీ తెలుసు. వాట్సాప్ గ్రూప్ లకు అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ ల సభ్యులు ఎటువంటి అసభ్యకరమైనది ఆబ్జెక్షన్ కాన్ఫిడెన్షియల్ విచ్ డు నాట్ బి షేర్డ్ ఇన్ ది గ్రూప్ షేర్ చేస్తే కూడా అతనికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ గ్రూప్ అడ్మిన్ ఇంకొక కూడా మనకి అబ్స్కాండింగ్ లో ఇటువంటి లీగల్ ఆర్టికల్ ని మేము స్టడీ చేసిన తర్వాత దాని పూర్వప్రాణాలను అన్ని కూడా పరిశీలించాం. ఎస్టిమేట్ వి హావ్ టేకెన్ అ డ్రైవ్ 69 ప్రాబబుల్ మనీ లెండర్స్ పైన మేము నిన్న రేడ్ చేయడం జరిగింది. అందులో 17 మంది దగ్గర ఇల్లీగల్ గా అధిక రేట్తో లేదా పర్మిషన్ లేకుండా ప్రామిసరీ నోట్స్ పెట్టుకోవడం, డబ్బు పెట్టుకోవడం మనకి రిపోర్ట్ అయితే 17 కేసులు మేము రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఇదే కాకుండా మన పర్సనల్ దగ్గర కొంచెం బ్యాన్ సబ్స్టెన్స్ కూడా దొరికింది. సో దాని గురించి కూడా మేము వెరిఫై చేస్తున్నాం. దాని మూలాలు కూడా వెరిఫై చేస్తున్నాం. ఆ కేసు కూడా మేబీ ఇప్పుడే మేము రిపోర్ట్ చేస్తాము. వీఆర్ సీయింగ్ వాట్ ఎవర్ మీరు పాయింట్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాము. సో ఐ థ్యాంక్ యూ. మీరు ఏమున్నా సరే ప్లీజ్ పాయింట్ అవుట్ so that we can rectify, we can correct it. So thank you for that. ZPHS స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో ఈరోజు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతను ఎవరైతే లోపలికి తీసుకెళ్ళి వాటర్ సప్లై చేస్తున్నారో స్టూడెంట్స్, అతని ద్వారా ఒక పేరెంట్ ఒక వైట్ పేపర్ పంపించి అతని క్వశ్చన్స్ పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లైయర్ ద్వారా పంపించగా క్వశ్చన్స్ అనేవి బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒకరిద్దరు రిపోర్టర్స్కి పంపించడంతో వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలిసింది. సో ఇందులో ఎవరైతే మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇంకా తెలియడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. అయితే ప్రస్తుతానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హూఎవర్ ఇస్ ద చీఫ్ సూపరింటెండెంట్, డిఓ అలాగే ఇన్విజిలేటర్ మీద తక్షణమే యాక్షన్ తీసుకుంటున్నాము. ఫర్దర్